పురాతన ఈజిప్ట్ మరియు ఇండియా మధ్య లింకులు ఉన్నాయని ఈ మధ్య ఈజిప్ట్లో బయటపడిన బుద్ధుని విగ్రహాలు చెప్తున్నాయి. ఇండియా నుండి వెళ్లిన వారే ఈజిప్ట్లో నాగరికతను మొదలుపెట్టారంట. ఇది నిజమేనా? బాయ్ ఫారో టూటెన్ఖామెన్ తాతగారు నిజంగా అప్పటి సౌత్ ఇండియా ద్రవిడియన్ వర్గానికి చెందినవారా? హిందూ మరియు ఈజిప్షియన్ దేవుళ్ల మధ్య రహస్య సంబంధాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. పురాతన ఇండియా మరియు ఈజిప్ట్ మధ్య లింకుల్ని చారిత్రక ఘటనలు మరియు పరస్పర సాంస్కృతిక కార్యక్రమాలు నేరుగా వివరించలేకపోయినా మనకి పడమర దిక్కునున్న పురాతన నాగరికతలతో సంబంధాలు ఉన్నాయని మాత్రం ఆధారాలు ఉన్నాయి. ఇండియాలో తయారు చేసిన కుండలు మరియు పండించిన కాటన్ సుమర్ వరకు చేరాయన్న ఆధారాలు ఉన్నాయి. అలానే అలెగ్జాండర్ ది గ్రేట్ ఈజిప్ట్లో నిర్మించిన అలెగ్జాండ్రియా పట్టణానికి అప్పటి మన భారతీయ విద్యావేత్తలు వెళ్లారని హెలెనిక్ ప్రపంచ రచయితలు చెప్పడం జరిగింది. అయితే మెసొపటేమియా మీదుగా ఇండియా మరియు ఈజిప్షియన్ డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు అంగీకరించిన ఈ రెండు దేశాలకు మధ్య డైరెక్ట్ సంబంధాలు మాత్రం పరిమితంగానే ఉన్నాయని వారు చెప్పుకొచ్చారు. ఇంకొంతమంది విద్యావేత్తలు ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక కనెక్షన్స్ గురించి వివరించారు. ఇండియాలోని టెర్రాకోటా మమ్మీ మరియు ఈజిప్షియన్ మమ్మీలు చూడ్డానికి ఒకేలా ఉండటం, ఇండియాలోనే తయారయ్యే మజ్లిన్ అనే నూలు వస్త్రాలతో ఈజిప్షియన్ మమ్మీలను చుట్టడం, ఇండస్ మరియు ఈస్టర్ ఐలాండ్ మీద దొరికిన రాతి శాసనాల మీద ఒకే రకమైన రాతలు ఉండటం వంటి వాటిని మనం సాంస్కృతిక సంబంధాలకు ఆధారాలుగా పరిగణించవచ్చు. ఇండస్ సరస్వతి వ్యాలీలో నాగరికత విరాజిల్లిన సమయంలో ఇండియా మరియు ఈజిప్ట్ మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. ఈజిప్షియన్ మరియు ఇండస్ వ్యాలీ నాగరికతలో దొరికిన కాపర్ టాబ్లెట్ సీల్స్ మీద ఒకే రకమైన తాడుల్లాంటి ప్యాటర్న్ను మనం ఈ రెండు దేశాల మధ్య సంబంధాలకు ఆధారాలుగా పరిగణించవచ్చు. వివిధ నాగరికతల సాంప్రదాయాల మీద భారతీయ సంస్కృతి ప్రభావం చూపించింది. వేదిక్ ఎరా అంటే వేదాలు రాసిన యుగంలో ఉన్న ఒక అధునాతన నాగరికత ఈజిప్ట్ మరియు ఇతర దేశాల సంస్కృతుల్ని ప్రభావితం చేసుండొచ్చు. ఆ సమయంలో మన పుష్పక విమాన టెక్నాలజీను వాడుకుని ఈజిప్ట్లోని పిరమిడ్లు కట్టారని కొంతమంది నమ్ముతారు. ఈజిప్ట్ పురాతన కట్టడాల మీద అనేక హైరోగ్లిఫిక్ టెక్స్ట్ మరియు మన వేదిక్ రాతల మధ్య పోలికలు, అలానే ఈజిప్షియన్లు వలస వచ్చిన ప్రదేశమైన పంత్ యొక్క రిఫరెన్సెస్ నుండి సౌత్ ఇండియా అనేది ఈజిప్షియన్ నాగరికతకు బీజాలు వేయడానికి ప్రధాన పాత్ర పోషించిందని చెప్పుకోవాలి. సర్ జాన్ మార్షల్ అనే ప్రసిద్ధి చెందిన పురావస్తు శాస్త్రవేత్త ప్రకారం ఇండస్ వ్యాలీ నాగరికత ప్రపంచంలోకెల్లా అతి పురాతనమైంది మరియు మొదటి నాగరికత. క్రేడిల్ ఆఫ్ సివిలైజేషన్ అనబడే సుమర్ నాగరికత కంటే ఇది పురాతనమైంది. ఇండస్ వ్యాలీ నాగరికత నుండి వచ్చిన వారే సుమర్ నాగరికతకు బీజాలు వేశారని పురావస్తు శాస్త్రీయ ప్రపంచంలో కొంతమంది నమ్ముతారు. పురాతన మెడిటరేనియన్ దేశాలు మరియు ఇండియా మధ్య అనేక శతాబ్దాల వరకు వర్తకాలు మెండుగా జరిగాయి. ఇప్పటి ముంబైలో ఉన్న సొపారా మరియు అప్పటి కేరళలోని ముజీరిస్లో ఉన్న కోడుంగలూర్ మరియు ఈజిప్ట్ ఇజ్రాయెల్ మధ్య వర్తకాలు జరిగిన ఆధారాలు ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హైన్రిక్ కార్ల్ బ్రష్ అనే జర్మన్ ఈజిప్టాలజిస్ట్ వేల సంవత్సరాల క్రిందట ఈజిప్ట్ నాగరికతను మొదలుపెట్టింది అప్పటి ఇండియా నుండి వెళ్లిన వలసదారులే అని నమ్ముతారు. పంత్ అనే మిస్టీరియస్ ప్రదేశం నుండి వచ్చామని పురాతన ఈజిప్షియన్లే స్వయంగా చెప్పగా ఇది అప్పటి భారతదేశంలో ఉన్నాయని ఆధారాలు ఉన్నాయి. ఇండియాలో ఉన్న అడవుల గురించి హైరోగ్లిఫిక్ శాసనాల్లో ఉండటాన్ని ప్రధాన ఆధారంగా మనం భావించవచ్చు. ఇండస్ నది నోరు నుండి సముద్రాల మీద బతికే మనుషులు ఈజిప్ట్, నూబియా, అబిస్సీనియా ప్రాంతాల్ని కొలనైజ్ చేసి తరువాత గ్రీస్ మరియు దాని ద్వీపాల్లో నాగరికతను మొదలుపెట్టారని ఎడ్వర్డ్ పొకోకే అనే ఇంగ్లీష్ విద్యావేత్త చెప్పడం జరిగింది. 3వ సెంచరీ బీసీలో ఒక నావికుడి యొక్క ధ్వంసమైన షిప్ ఈజిప్ట్ తీరానికి కొట్టుకొని వచ్చి రోమన్, ఈజిప్షియన్ మరియు ఇండియా మధ్య లాభపరమైన వాణిజ్యానికి నాంది పలికిందని చరిత్రలో చెప్పడం జరిగింది. బిజినెస్ వల్ల ఈ రెండు దేశాల ఆలోచనలు, కళలు మరియు ఐకోనోగ్రఫీ అంటే రేఖాచిత్రాలు ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగాయి. ఫాదర్ ఆఫ్ హిస్టరీగా పిలువబడే హెరోడోటస్ మరియు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్లేటో ప్రకారం ఈజిప్షియన్ మతం మరియు దాని దేవుళ్లకు మూలాలు ఇండియాలో ఉన్నాయి. లోవర్ ఈజిప్ట్లోని గుళ్ళు అప్పర్ ఈజిప్ట్లో వాటికంటే పురాతనమైనవి. వాటిల్లో ఉన్న శాసనాల్లో భారతీయ స్త్రీల గురించి, కుక్కలు, ఆవులు మరియు సుగంధ ద్రవ్యాల గురించి చెప్పడం జరిగింది. జూయిష్ క్రానికల్స్ ప్రకారం 800 బీసీ అంటే వారి మహారాజు సోలమన్ ఇజ్రాయెల్ను పాలిస్తున్న సమయంలో వారి తూర్పుకు ఒక సముద్ర యాత్ర జరిగిందని, ఆ యాత్ర చేసిన వారు తిరిగి వచ్చి ఇండియాతో కాంటాక్ట్ జరిగిన వివరణలు చెప్పారంట. ఇండియా నుండి తెచ్చిన వస్తువుల పేర్లు అషూర్ బనిపాల్ అనే రాజు లైబ్రరీలో కనుగొనడం జరిగింది.
దీన్ని బట్టి చూస్తే అవి ఇండియా నుండి వచ్చాయని తేలింది. హిటైట్ మరియు మిఠానీ రాజులు ఒక ఒప్పందం చేసుకున్నారు. దీన్ని భోగస్ గోయ్ ఇన్స్క్రిప్షన్ అనే శిలాఫలకం మీద కూడా రికార్డు చేయటం జరిగింది. దీంట్లో మన దేవుళ్ళైన మిత్ర, వరుణ మరియు ఇంద్రుడి గురించి ప్రస్తావించారు. భారతదేశం మరియు పడమర ఆసియా మధ్య కొన్ని వేల సంవత్సరాలుగా కాంటాక్ట్స్ ఉన్నాయని దీని ద్వారా మనకి అర్థమవుతుంది. సర్ ఫ్లిండర్స్ పిట్రియే అనే బ్రిటిష్ ఈజిప్టాలజిస్ట్ ప్రకారం 480 బీసీలో గ్రీసులో భారతీయ సేనలు ఉన్నాయంట. అదే సమయంలో ఈజిప్ట్లోని మెంఫిస్లో భారతదేశానికి చెందిన ప్రజలు కూడా నివసిస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది. మనకి యముడిలాగా ఈజిప్ట్ పాంథియాన్లో ఒసైరిస్ అనే దేవుడు ఉండగా ఇతను చావు పుట్టుకలకు అధిపతి. ఇండియన్ మరియు ఈజిప్షియన్ పురాణాల మధ్య అనేక కామన్ ఫీచర్స్ ఉన్నాయి. విష్ణుమూర్తి ఎలా అయితే క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద కూర్చొని ఉంటాడో అలానే ఒసైరిస్ కూడా చనిపోయిన తర్వాత బియర్ అనే కదిలించగలిగే కట్టె మీద చనిపోయి ఉండటం మనం చూడొచ్చు. భారతీయ మరియు ఈజిప్షియన్ సంస్కృతుల్లో ఆవుని దేవతలా పూజిస్తారు. దీన్ని బట్టి చూస్తే గడిచిన వేల సంవత్సరాల నుండే ఇతర సంస్కృతులతో భారతదేశానికి లింకులు ఉన్నాయని మనం అంగీకరించక మానదు. నియో బాబిలోనియన్ సామ్రాజ్యాన్ని పాలించిన చాల్డియన్ రాజవంశానికి చెందిన శిలాఫలకాలు మరియు ఒక బాబిలోనియన్ శవపేటిక ఇండియాలో పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డాయి. చరిత్రను పక్షపాతంతో రాయడం వల్ల ఇండియా మరియు ఆఫ్రికా మధ్య ఇంటరాక్షన్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈజిప్షియన్ సూర్యరాజైన అఖినాటెన్ మరియు రాముడి తండ్రి దశరథుడి మధ్య సత్సంబంధాలు ఉన్నాయంట. మహాభారతం జరగకముందు నుండే హిందువులు పర్షియాలో నివసించారనడానికి ఆధారాలు ఉన్నాయి. అజమిదుడి 3 కుమారులు పర్షియా వైపు వలస వెళ్లారని పురాణాల్లో చెప్పగా ఇతను మహాభారతం జరిగే ముందు సమయంలో ఉన్న కురువంశపు రాజు. ఇతని కొడుకుల పేర్లు రిక్షు, కాన్వా మరియు మీడ్. వీరి నుండే పర్షియన్ మెడీస్ పుట్టారని చెప్పడం జరిగింది. పురాతన పర్షియన్ల ప్రవక్త అయిన జొరాస్టర్ ఒక భారతీయ వలస కుటుంబంలో పుట్టాడని, వీరి సమయంలో పర్షియా భారతదేశం నుండి వేరుగా స్వతంత్ర దేశంగా ఉందంట. జొరాస్ట్రియన్ పవిత్ర గ్రంథం వెండిడాడ్లో పర్షియాకు తూర్పున ఉన్న నేల చాలా సారవంతంగా ఉంటుందని మరియు సాయంత్రం సమయంలో నక్షత్రాలు ఆకాశంలో ఉదయిస్తాయని చెప్పడం జరిగింది. ఒక స్వీడిష్ సైనికాధికారి ప్రకారం ఆ గ్రంథంలో చెప్పబడిన నేల ఆఫ్ఘనిస్తాన్ మరియు కాశ్మీర్. అప్పుడు ఆ ప్రదేశాలు మన భారత ఖండంలో భాగమని మనందరికీ తెలిసిందే. అయితే ఈజిప్ట్ మరియు ఇండియాల మధ్య కమ్యూనికేషన్ ఏ సమయంలో మొదలైందో కరెక్ట్గా పిన్ పాయింట్ చేయలేకపోయినా 2000 బీసీలో వారి మధ్య విశేషమైన సత్సంబంధాల్ని మనం చూడొచ్చు. ఈ 2 సంస్కృతుల్లో గాలి, నీరు, నిప్పును దేవుళ్లుగా భావించడం, మంత్రాలు జపించడం, ఆధ్యాత్మిక మరియు సింబల్స్ ద్వారా భావాలను వ్యక్తపరచడాన్ని మనం ఒక సత్సంబంధంగా భావించాలి. అశోకుడు చెక్కించిన 13వ రాతి శాసనం మీద ఇండియా మరియు ఈజిప్ట్ మధ్య డైరెక్ట్ రిలేషన్స్ గురించి ప్రస్తావించడం జరిగింది. టాలమీ II ఫిలడెల్ఫియస్తో అశోకుడు ధర్మం గురించి మాట్లాడినట్లు ఇందులో మనం చూడొచ్చు. మౌర్య మరియు టాలమీ సంస్థానాల మధ్య దూతల ఎక్స్చేంజ్ జరిగినట్టు కూడా ఆ రాతి శాసనాల్లో చెప్పడం జరిగింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.